పాపిష్టి ముఖాలు. చాలా కాలం క్రిందట శాంతినగరం అనే పట్టణాన్ని శాంతసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య శాంతిమతీదేవి అన్ని విధాలా రాజుకు తగ్గ రాణి అని అనిపించుకున్నది. వారు తమ ప్రజలను ఎంతో దయతో చూసుకుంటూ, వాళ్ళ కష్టసుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తమ పట్టణం పేరు, తమ పేరు సార్థకం చేసుకున్నారు. వీరికి ఒక్కగానొక్కడే కొడుకు ధీరవర్ముడు. శాంతసింహుడు ఉన్నట్లుండి పాపం అకస్మాత్తుగా మరణించాడు. తండ్రి మరణించేసరికి ధీరవర్ముడికి నిండా 6 ఏండ్లైనా నిండలేదు. అందుచేత అతని మేనమామ అయిన దుష్టపాలుడే రాజ్యం చేయసాగాడు. క్రమంగా అతనికి రాజ్యం మీద కాంక్ష పుట్టింది. ఎప్పటికైనా తన మేనల్లుడు పెద్దవాడై మళ్లీ రాజ్యం తిరిగి తీసుకుంటాడు గనుక ఎలాగైనా మేనల్లుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని దుష్టపాలుడికి దుర్బుద్ధి పుట్టింది. ఈ దుర్బుద్ధి మనసులో ఉంచుకుని పైకి ఎంతో ప్రేమగలవాడిలా నటిస్తూ రాజ్యం ఏలసాగాడు. ఈ విధంగా 14 ఏండ్లు గడిచినాయి. ధీరవర్ముడికి ఇప్పుడు 27. అన్ని రకాల విద్యల్లోనూ ఆరితేరాడు. అప్పుడు శాంతిమతి తన అన్న అయిన దుష్టపాలుడితో, అన్నయ్యా, ఇంతకాలం నువ్వు శ్రమ తీసుకుని రాజ్యం జాగ్రత్తగా చూశావు. ఇప్పుడు నీ మేనల్లుడు పెద్దవాడయ్యాడు కదా, ఇక వాడి రాజ్యం వాడికి అప్పగించి నీవు పై ఎత్తున ఉండి చూడరాదా అన్నది. అలాగేనమ్మా, నేను మాత్రం కాదన్నానా? కాని నేను రాజ్యం వాడికి ఒప్పగించే ముందు వాడు ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. అది చేస్తే గాని మన రాజ్యం మనకు నిలవదు. అది నెరవేర్చడానికి ధీరవర్ముడి కంటే ధైర్యశాలి గాని, తెలివిగలవాడు కాని నాకు కనిపించడం లేదు. ఆ ఒక్క పని చేసి వచ్చిన తర్వాత రాజ్యంతో పాటు నా కూతురినే ఇచ్చి పెండ్లి చేసి బ్రహ్మాండంగా పట్టాభిషేకం చేద్దామని అనుకున్నాను అన్నాడు దుష్టపాలుడు ఎంతో నమ్మకం కలిగేటట్టు. రాణి సరే అంది. ఇకనేం మర్నాడే దుష్టపాలుడు తన మంత్రివర్గాన్ని చేరదీసుకుని ఆలోచనలు మొదలుపెట్టాడు. ఆ మంత్రులు కూడా రాజుకంటే మరింత దుష్టులు కావటం చేత అట్టే శ్రమ లేకుండానే ఒక పాపిష్టి ఉపాయం తట్టింది. ఇక్కడికి తూర్పుగా ఆరామడు దూరాన ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడట. ఆ రాక్షసుడు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పటికీ ఎంతోమంది యోధానుయోధులు వాడిని చంపాలని ప్రయత్నించినట్లు, కానీ ఎవ్వరి వల్ల సాధ్యం కానట్లు తెలుస్తోంది. అంతేకాదు, అలా వెళ్ళిన వాళ్లలో ఏ ఒక్కడు కూడా తిరిగి రానట్లు తెలుస్తోంది. కనుక మన ధీరవర్ముడిని ఆ రాక్షసుడిని చంపిరమ్మని పంపండి. ఇదివరకు వెళ్ళిన వాళ్లలాగా ఇతను తిరిగి రాలేడు. అంతటితో మీరు నిశ్చింతగా రాజ్యం ఏలుకోవచ్చు అని ఉపాయం చెప్పారు. రాజుకి ఈ ఉపాయం బాగా నచ్చింది. వెంటనే ధీరవర్ముణ్ణి పిలిచి ఇలా చెప్పాడు. ఇంతకాలం నుంచి నువ్వు చిన్నవాడివిగా ఉండటాన రాజ్యం నేను చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు అన్ని విద్యలు బాగా నేర్చి పెద్దవాడవయ్యావు కనుక ఇక రాజ్యం నీకు వదులుదామని నిశ్చయించుకున్నాను. కానీ దీనికి ముందుగా మనం ఒక పని చెయ్యాలి. అది నీవు తప్ప మరెవ్వరూ చేయలేరని నా నమ్మకం. ఆ పనిని నీవు నెరవేర్చి తిరిగి వచ్చిన తర్వాత నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేసి మంచి ముహూర్తాన పట్టాభిషేకం చేద్దామని నిశ్చయించుకున్నాను. ఇక్కడికి తూర్పుగా ఆరామడ దూరంలో ఒక సముద్రపుటొడ్డున ఒక మాయా రాక్షసుడు ఉన్నాడట. వాడు ప్రతి ఏడూ ఏదో ఒక రాజ్యం మీద పడి ఆ రాజ్యంలో ప్రజలనందరినీ ఒక్కరినైనా మిగల్చకుండా చంపివేస్తాడట. ఇప్పటికీ మన శత్రురాజ్యాలేమిటి, మిత్రరాజ్యాలేమిటి, ఎన్నో వాడి చేతిలో నాశనమైపోయినవట. ఈసారి వాడు మన రాజ్యం మీద కన్ను వేసినట్లు నాకు జ్యోతిష్యులు చెప్పారు. కనుక మన రాజ్యం రక్షించుకోవాలంటే వాడిని హతమార్చడం ముఖ్యమైన పని. కనుక రేపే నువ్వు బయలుదేరి వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపి వాడి తల తీసుకురావాలి. ఈ పనిని నువ్వు జయప్రదంగా చేసుకువస్తే
మనం నిశ్చింతగా రాజ్యం ఏలుకోవచ్చు. మన గుర్రాలలో మంచి దానిని ఒకటి చూసి తీసుకుపో. నీకు ఒక డాలు, ఒక కత్తి ఇస్తున్నాను. వాటి సహాయంతో నీవు ఆ రాక్షసుణ్ణి సంహరించి క్షేమంగా తిరిగిరా అని చెయ్యెత్తి దీవించాడు. అంతా విని రాజకుమారుడు, అలాగే మామా, రేపే బయలుదేరిపోతాను. 1 సంవత్సరంలోగా తిరిగి మీ ఎదుటకి వస్తాను. అలా రాకపోతే నాకేదో అపాయం కలిగి ఉంటుందని అనుకోండి అని చెప్పి కత్తి, డాలు తీసుకుని గుర్రం మీద బయలుదేరాడు. ధీరవర్ముడు అలా బయలుదేరి వాయువేగంతో గుర్రం మీద పోసాగాడు. దారిలో ఎన్నో కొండలు, లోయలు, గుట్టలు, మిట్టలు, వాగులు, నదులు, ఒకటేమిటి, ఆఖరికి కాకులు దూరని కారడవులు, చీమలు దూరని చిట్టడవులు కూడా దాటవలసి వచ్చింది. అన్ని కష్టాలకు వచ్చి ఎన్నిటినీ దాటుకుంటూ ధీరవర్ముడు అలా పోతూనే ఉన్నాడు. కాని ఎక్కడా రాక్షసుడి జాడ కనిపించలేదు. మరికొంతసేపటికి ధీరవర్ముడు ఒక పెద్ద ఎడారిలోకి వచ్చాడు. కనుచూపు మేర దూరంలో ఎక్కడా మనుష్య సంచారం కనిపించకపోయేసరికి దారి తప్పిపోయానేమోనని ధీరవర్ముడికి భయం వేసింది. గుర్రం దిగి ఆ ఎడారి మధ్యంలో ఒకచోట కూర్చుని ఏమి చేయటమా అని ఆలోచించసాగాడు. ఇంతలో ఎవరో వెనక నుంచి వీపుమీద తట్టినట్లనిపించింది. ఎవడైనా రాక్షసుడేమోనని ధీరవర్ముడు ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచి కూర్చుని కత్తి దూయబోయాడు. కాని తీరా చూస్తే అతనొక వృద్ధుడు. ఎవరబ్బాయి నువ్వు? ఇటెక్కడికి వెళుతున్నావు? ఈ దారి అసలే ప్రమాదమైనది. అందులో నువ్వు ఒంటరిగా పోతున్నావు. బహుశా నీకు తెలియక ఇటు వచ్చి ఉండవచ్చు. ఇప్పటికైనా నా మాట విని వెనక్కి తిరుగు, లేకపోతే చాలా ప్రమాదాలు కలుగుతాయి అన్నాడా వృద్ధుడు. అప్పుడు ధీరవర్మ ఆ వృద్ధుడితో తన మేనమామ తనకు ఒప్పగించిన పని సంగతి చెప్పి ఆ పనిని నెరవేర్చటానికే తను బయలుదేరి వెళుతున్నానని చెప్పాడు. ఓ ఈ పిచ్చినాయనా, ఆ రాక్షసుణ్ణి చంపటం నీ బోటి కుర్రవాని వలన అయ్యే పనా? మహామహాయోధులే సగం దూరం వృధాగా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఎందుకు వృధాగా ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాట విని ఇప్పటికైనా తిరిగి ఇంటికి పో అన్నాడు వృద్ధుడు. అదేమీ కుదరదు. ఈ పని చేసిగాని తిరిగి రానని నేను నా మేనమామ దగ్గర వాగ్దానం చేసి వచ్చాను. వాగ్దానం చెయ్యనే కూడదు గాని తీరా చేశాక అది నెరవేర్చకుండా తిరిగి వెళ్ళటం మా వంశంలోనే లేదు. దీంట్లో నా ప్రాణం పోయినా సరే నేను ఈ ప్రయత్నం నుంచి మానుకుని ఇంటికి వెళ్ళలేను అని బదులు చెప్పాడు ధీరవర్ముడు. ఇంకా నిండా 25 ఏళ్లైనా నిండని ఆ రాకుమారుడి ధైర్యపు మాటలు వినేసరికి వృద్ధుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. చాలా ప్రమాదమైన పనికి ఇంత ధైర్యశాలి అయిన మేనల్లుణ్ణి ఎలా పంపగలిగాడా అని దుష్టపాలుడి ఎడల ఎంతో ఆగ్రహం కలిగింది. పాపం, ఏమీ ఎరుగని ఇతనిని కష్టాల పాలు చెయ్యాలనే దుర్బుద్ధితోనే అతనిలా చేసి ఉంటాడు. ఇందుకు తగ్గ ఉపాయమేదైనా ఆలోచించి దుష్టపాలుడికి మంచి పాఠం నేర్పాలి అనుకున్నాడు వృద్ధుడు. అబ్బాయి, నీవు చెయ్యదలుచుకున్న పనిలో నీకు విజయం కలిగేటట్లు చూస్తాను. సరే, మరి నీ వెంట ఏమేమి ఆయుధాలు తెచ్చావు అని అడిగాడు వృద్ధుడు. ఇదిగో ఈ డాలు, కత్తి తెచ్చాను అని ధీరవర్ముడు అవి రెండూ చూపించాడు. అవి చూసి వృద్ధుడు పకపకా నవ్వి, భలే ఆయుధాలు, పైగా ఇవి చూడబోతే మీ తాతల నాటివిలా ఉన్నాయి. వీటితోనా నువ్వు రాక్షసుణ్ణి చంపటానికి బయలుదేరావు అన్నాడు. ధీరవర్ముడు ఇది విని చిన్నబోయాడు. ఇది చూచి వృద్ధుడు, సరేలే, ఇప్పుడు దీన్ని గురించి విచారించడం ఎందుకు? సరే, ప్రస్తుతం మనం బయలుదేరే ముందు నువ్వు నీ డాలుని తలతలా మెరిసేలాగున తోము. నీ ముఖం నీకు అద్దంలో కనిపించినట్లు నీ డాలులో కనిపించేటంతగా మెరుస్తూ ఉండాలి. ముందు ఇది చెయ్యి అన్నాడు. ధీరవర్ముడు అలాగే తన డాలుని తలతలా మెరిసేలా తోమాడు. వృద్ధుడు కూడా ధీరవర్ముడి నేర్పు చూసి చాలా మెచ్చుకున్నాడు. భేష్, అలా ఉండాలి అని అతని భుజం మీద తట్టాడు. ఇదంతా అయిన తర్వాత
ముందుగా వృద్ధుడు, అతని వెనకనే గుర్రం మీద ధీరవర్ముడు బయలుదేరి పోసాగారు. నడుస్తూ నడుస్తూ వృద్ధుడు ఒక్కసారిగా మాయమయ్యాడు. ధీరవర్ముడికి చాలా భయం వేసింది. చుట్టూ చూశాడు. ఎక్కడా వృద్ధుడి జాడ కనిపించలేదు. అలా చూస్తూ ఉండగా వృద్ధుడు 100 గజాల దూరంలో గాలిలో తేలిపోతూ ఉన్నాడు. ఇదేమి వింత! ఇప్పటిదాకా నాతో పాటు నడుస్తున్నవాడు ఇలా పక్షిలా ఎలా గాలిలో తేలిపోగలిగాడు అనుకుంటూ ధీరవర్ముడు వృద్ధుడి వంక పరీక్షగా చూశాడు. అప్పుడు వృద్ధుడి కాళ్ళ చెప్పులకు రెక్కలు ఉండటం ధీరవర్ముడికి కనిపించింది. ఓహో, ఇదా సంగతి అని మనస్సులో అనుకుని ధీరవర్ముడు తన గుర్రాన్ని మరింత వేగంగా తోలసాగాడు. కాని వృద్ధుణ్ణి కలుసుకోవడం మాత్రం ధీరవర్ముడికి సాధ్యం కాలేదు. ముందు గాలిలో పోతున్న వృద్ధుడు ఒక్కసారి వెనక్కు తిరిగి, ఏవోయ్ మనవడా, గుర్రం మీద వస్తున్నా కూడా నువ్వు పాపం చాలా వెనకబడ్డావేం, ఇంతేనా నీ బలం అని వెక్కిరించినట్టుగా అడిగాడు. తన కాళ్లకు రెక్కల చెప్పులు తొడుక్కున్న సంగతి ధీరవర్ముడు కనిపెట్టలేదనే నమ్మకంతోనే వృద్ధుడు ఇలా అన్నాడు. మీరు తొడుక్కున్నలాంటి రెక్కల చెప్పులు నాకు ఉంటే గుర్రాన్ని వదిలేసి నేను వస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరు వెనకపడేది అన్నాడు ధీరవర్ముడు. ఓహో, కనిపెట్టావన్నమాట. ఎలాగైనా తెలివిగల బుర్రే నీది. సరే, ఇప్పుడు నీకు మరో జత చెప్పులు తేవటం కుదరదు. ఇదిగో ఈ కర్ర చేతితో పట్టుకో. ఇక నువ్వు నాతో పాటే గాలిలో తేలిపోతూ రాగలుగుతావు అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని ధీరవర్ముడి వైపు విసిరేశాడు. ధీరవర్ముడు అది చేతపుచ్చుకోగానే తను గాలిలో తేలిపోసాగాడు. దారిలో ధీరవర్ముడు అడిగాడు, ఆ రాక్షసుణ్ణి గురించి చెబుతానన్నారు గదా, ఇప్పుడు చెప్పండి అని. అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పసాగాడు. ఆ రాక్షసుడు సామాన్యమైనవాడు కాదు. వాడి ఒళ్ళు గట్టి లోహంతో చేయబడి ఉంటుంది. పలుగులతోనైనా బ్రద్దలు చేయడానికి సాధ్యం కాదు. పెద్ద పెద్ద కూరలతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. వాడికి 3 తలలు ఉంటాయి. తలమీద వెంట్రుకలకు బదులు లెక్కలేనన్ని పాములు బుసలు కొడుతూ ఉంటాయి. వాడికి బంగారులా మెరిసే రెక్కలు కూడా ఉంటాయి. వాటి సాయంతో వాడు ఆకాశంలో ఎగరగలడు కూడా. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి ఉంది. ఎవడైతే వాడి వంక చూస్తారో వాళ్ళు ఆపళంగా నిలువున రాయిగా మారిపోతారు. కనుక నువ్వు ఆ రాక్షసుణ్ణి చంపాలంటే వాడి దగ్గరికి చేరడమే ఎంతో కష్టం. ఒకవేళ ఎలాగైనా అక్కడికి చేరుకున్నావే అనుకో, వాడి వంక నువ్వు చూడకుండా కళ్ళు మూసుకుని వాడిని చంపాలి. మరి ఇప్పుడైనా చెప్పు, ఈ పని మానుకుని పోతావో కాదు కూడదు చేసి తీరతానంటావో? అలాంటి పిరికి పందను కానని మొదటే చెప్పాను. వెనక్కు తిరిగిపోవటమనేది కలలో వార్త. నా ప్రాణం పోయినా సరే ఈ ప్రయత్నం మానను అన్నాడు ధీరవర్ముడు. సరే, ఇప్పుడు మనం 3 గుడ్డివాళ్ల దగ్గరికి పోవాలి. ఈ పని జయప్రదంగా ఎలా చెయ్యాలో చెప్పగలిగింది ఆ గుడ్డివాళ్లే అన్నాడు వృద్ధుడు. ఎవరా 3 గుడ్డివాళ్ళు? వాళ్ళెక్కడుంటారు అని ఆత్రంగా అడిగాడు ధీరవర్ముడు.